నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందా ఇకనైనా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కనువిప్పు కావాలా, లేకపోతే ప్రజలు తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు. కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా మీరు చేసిన మోసాలు దగాలకు ప్రజలు ప్రజాస్వామికంగా తీర్పునిస్తూ ఉన్నారు. తెలంగాణ కూడా ఎక్కువ దూరంలో లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక ప్రజారంజకమైన పాలన అందించడానికి సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల్లో అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన అందిస్తూ ఉంటే మీ ప్రభుత్వం మాత్రం వాళ్ళ మంత్రులు ఇవాళ ఏ రకంగా టెండర్ల కోసం వాదాలు సృష్టించి ఏ రకంగా దోచుకుంటున్నారు ప్రజలు ఇవాళ మీరు ప్రశ్నిస్తున్నారు. లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నాము, గ్లోబల్ రేసింగ్ అంటే పేరుమిట వాళ్ళ సెలబ్రేషన్ చేస్తా ఉన్నారు. మీరేమో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి నేను ఏదైనా ఆర్థిక సాయం చేయడానికి అడగడానికి వస్తే చెప్పులు ఎత్తుకుపోయే దొంగలను చూస్తున్నాడు. ఎవడు నాకు రూపాయి ఇస్తాడు, నన్ను చీల్చినా ₹1 ఇవ్వలేను అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ మీరు హైదరాబాద్ తెలంగాణ డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది, గన్ కల్చర్ పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది. పెట్టుబడులు రావాలంటే ఇవాళ ఉత్తరప్రదేశ్ చూడండి ఏ రకమైన పెట్టుబడులు సాధిస్తున్నారు. మీరు ముందు సజావు పరిపాలన అందించండి, అప్పుడే ప్రజలు నమ్ముతారు. ఇచ్చిన హామీలు నిలబెట్టారు. 2 ఏళ్లలో ప్రజాపాలన అద్భుతంగా నడుస్తుంది, అందుకే జూబ్లీస్ మళ్ళీ మాకు పట్టం కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఒక ఉప ఎన్నిక గెలిస్తే పట్టం కట్టి దానికి ప్రజా తీర్పు అని భావిస్తే మరి ఎన్నికల ముందు ప్రభుత్వం ఏర్పడక ముందు అన్ని ఉప ఎన్నికల్లో ఓడిపోయిన మీరు ప్రజలు సరైన సమయంలో జవాబు ఇప్పుడు కూడా భవిష్యత్తులో సరైన సమయంలో మరి అధికారంలో ఉన్నారు. ఏ రకంగా డబ్బు ఖర్చు పెట్టారో ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజా తీర్పు ఎక్కువ దూరంలో త్వరలో ప్రజా తీర్పు ఇవ్వబోతున్నారు. ఇది ప్రజల నుంచి మేము ప్రశ్నిస్తాం.